గోవిందా హాయ్ గాయ్స్, అందరికీ స్వాగతం సుస్వాగతం. అందరు ఎలా ఉన్నారు? నిన్నైతే మేము మొత్తం టెంపుల్కి అండ్ ఇంకొక ప్లేస్కి కూడా వెళ్ళి వచ్చాము. మొత్తం రోజంతా తిరిగి అలసిపోయి ఇంటికి వచ్చాము. సో అదంతా నేను మీకు చెప్పాలి, చాలా చెప్పాలి నిన్న ఏమేమి జరిగింది ఏంటి అని. కాకపోతే కావ్య మేడం ఏదో పార్సల్ పెట్టారు, సో అది వెళ్ళి అమెజాన్ లాకర్ నుంచి తెచ్చుకుందాం ఫస్ట్. యా, సో మన కమ్యూనిటీలోనే ఒక సపరేట్ మెయిల్ బాక్స్ మొత్తం ఉంటుంది. సో అక్కడికే పార్సల్స్ అన్నీ వచ్చి డ్రాప్ ఆఫ్ చేస్తారనమాట. మన ఇంటి దగ్గర వరకు వచ్చేయర్ గైస్. సో మనమే వెళ్ళి పికప్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే అది పికప్ చేసుకొని వచ్చేద్దాం. లెట్స్ గో. ఇది మొత్తం పార్కింగ్ ఏరియా గైస్. సో ఇదైతే మనకి మెయిన్ రోడ్ గైస్. ఈ సైడ్లో ఉండేది మొత్తం మన కమ్యూనిటీస్ అన్నమాట. అండ్ ఇదంతా మనకి మెయిన్ రోడ్. చాలా బాగుంది, కానీ వెదరే చాలా చల్లగా ఉంది గైస్. చాలా చాలా చల్లగా ఉంది. సో ఇవే అన్నమాట లాకర్స్ మొత్తం. ఇక్కడ మనకి ఒక స్కానర్ ఆర్ క్యూఆర్ కోడ్ అయితే వస్తుంది. అది ఎంటర్ చేయగానే మనకి ఏదో ఒక బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ నుంచి. అదిగోండి. సో మనకైతే ఈ బాక్స్లో వేశారు అండ్ దొరికింది మనకి, అంతే. సో ఈ స్క్రీన్లో మనం ఎంటర్ చేయగానే ఏదో ఒక డబ్బా ఓపెన్ అయ్యి మనం తీసుకొని వెళ్ళిపోవచ్చు. లెట్స్ గో. గైజ్, ఇప్పుడైతే మేము మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, సేమ్ కమ్యూనిటీలోనే. సో వి విల్ సీ దర్ రియాక్షన్. లోపల ఉన్నారా? 6 hours later. Tomorrow, the next day. 2,000 years later.
వెళ్ళిపోతున్నాడు గాయస్. హాయ్ అస్సలు నా కాస్ట్యూమ్ బాగాలేదు, మా వీడియో తీసిన వాళ్ళు కూడా హాయ్. లేవా అన్ని వాచింగ్ ఉన్నాయా? మై గాడ్. ఈ అబ్బాయిలు ఇద్దరు చూడండి గాయస్, హాయ్ సార్. వ్లాగ్ తీస్తున్నా అని ఇద్దరు నా డ్రెస్ మార్చాలి అది మార్చాలి అని వెళ్తున్నారు. అమ్మాయిలు కూడా ఇంత రెడీ కారు కదా గాయస్. చూడండి గైస్, మళ్ళీ అమ్మాయిలు ఎక్కువ టైం తీసుకుంటారు. అది ఇది అని నాటకాలు. ఫస్ట్ అన్ఫాలో చేయండి. ఇవే తగ్గించుకుంటే మంచిది. అన్ఫాలో ఎక్కడ చేస్తావు? అన్ఫాలో ఇన్స్టాగ్రామ్ లో, చలట్. యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్. अभी तक हमारा विश्वरूप नहीं देखा. एक बार हम उठ के विश्वरूप दिखाया तो टोटल वर्ल्ड निशब्द हो जाएगा. డాలస్ స్పెషల్ ఇది మొత్తం. ఓన్లీ డాలస్. చేతికి డాలస్ లో మాత్రం ఇలాంటి వాళ్ళు ఉంటారు చేతికి అన్నమాట. బాగుందని చెప్పి కాపీ పెట్టినావా? ఆపే. ఓ ఆవో ఆపే తల్లి. ఏం ఫీల్ ఉండదు మామయ్య. నేను చాలా పెళ్లి కూతురు వస్తుంది. అరే ఆపరా బాబు. ఫస్ట్ పెళ్లి కూతురు, ఇంకొక పెళ్లి కూతురు డైరెక్ట్ స్నానానికి వెళ్ళిపోయింది గైస్. బ్లాగ్ తీస్తున్నా అంటే కోసమా? ఓరి నీ అమ్మ బాబు. ఇట్లా అంటారు గైస్. అదంతా లో ప్రొఫైల్ ఉంటారా? అవన్నీ ఉండవు. లో ప్రొఫైలా? Yeah. అసలే అరే ఆపరా. A few moments later. చెప్పిన పొద్దున్న దేవు. చూడండి గైస్, బ్లాగ్ లో రావడానికి స్నానాలు కూడా చేసి వస్తున్నారు. ఇంత రెడీ అయ్యి మళ్ళీ గర్ల్స్ ఎక్కువ రెడీ అవుతారు అంటారు గాయస్. తుడుచుకోవడానికి దట్ ఈస్ సంజయ్ అన్న, తేజు అక్క, లిఖిత్ అన్న, నేను మీకు ఆల్రెడీ పూజిత అక్క ఆల్రెడీ తెలుసు. అంతే. షార్ట్ కట్ వెళ్ళిపోతున్నాయి. అండ్ ఆల్ ద గేమ్ క్రెడిట్ గోస్ టు సంజయ్ భార్గవ్ సిద్ధి. కారు ఏ కారు కావాలి? నీకు ఏది ఇష్టం అది పెట్టు. ఆ రెడ్ బాగుంది. సెకండ్ ఎందుకు అడిగావు మరి? క్రేజీ. సో కింద మనకి యాక్సిలరేటర్ అండ్ బ్రేక్స్ ఉన్నాయి గైస్, అండ్ పైన స్టీరింగ్ వీల్. సో అలా కంట్రోల్ అవుతుంది. షిట్. వెళ్తున్నాం, దూసుకెళ్ళిపోతున్నాం. ఇది ఎక్కడో టూసాన్ మన అరిజోనాలోనే ఉన్నట్టుంది. మొత్తం ఎడారి. వేరే రోడ్ కావ్యారెడ్డి, మీకు మా క్రేజ్ అర్థం కావట్లేదు. మేము ఎప్పటి నుంచి చూస్తున్నామో ఇవి. అదేంటో తెలియకుండా పడుకోం మేము. డిన్నర్ వచ్చేసింది గాయస్.
అయ్యో ఎందుకు కావ్య? హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 555555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. హాయ్ గాయ్స్, మళ్ళీ వాపస్ వచ్చేసాం మనం ఇంటికి. మేము జస్ట్ అమెజాన్ పార్సల్ మాత్రమే తీసుకోలేదు. దాని తర్వాత సంజయ్ అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వాళ్ళు కూడా ఇదే కమ్యూనిటీలో ఉంటారనమాట, సంజయ్ అన్న. సో సంజయ్ అన్నని విజిట్ చేయడానికి లిఖిత్ అన్న అండ్ తేజు అక్క వచ్చారు. సో మేమందరం టూసాన్లో ఉండేవాళ్ళం. మేమందరం సేమ్ యూనివర్సిటీలో చదువుకుంటూ ఉన్నాం. నేను ఇంకా చదువుకుంటున్నాను. సో వీళ్ళందరూ ఇప్పుడు జాబ్స్ కోసం సర్చింగ్, అందరికీ ఆల్మోస్ట్ జాబ్స్ వచ్చేసాయి. అండ్ సో వాళ్ళని కూడా కలవడానికి వెళ్ళాము. సో లిఖిత్ అన్న రేపు వెళ్ళిపోతారు. సో అందుకు ఇంకా ఫైనల్ బాయ్ చెప్పేసి వచ్చేద్దామని ఇంకా అందరం కలిసాము. అండ్ ఆల్సో ఇంకా కలిసాం కాబట్టి అందరం డిన్నర్ కూడా ఇంకా కలిసే చేసి ఇప్పుడైతే ఇంటికి వచ్చేసినాను నేను. ఫైనలీ ఇంకొక 10 minutesలో న్యూ ఇయర్ అయితే ఉంటుంది మనకి. సో నేనైతే ఈ ఇయర్ ద గ్రేప్స్ తినబోతున్నా. నేనైతే చాలా మిక్స్డ్ రియాక్షన్స్ చూసాను జనాలు ఇది ట్రై చేస్తూ, అంటే నిజంగా మేనిఫెస్ట్ అయ్యిందా లేదా అని. సో ఈ ఇయర్ నేను కూడా ట్రై చేసి చూద్దాం అనుకుంటున్నా. నేనేం పెద్దగా నమ్మను, బట్ మేనిఫెస్టేషన్ ఆల్వేస్ వర్క్స్ కదా. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? సో జస్ట్ ట్రై చేయడంలో ఏముంది, ఏం హామ్ లేదు. సో అందుకే నేనైతే ఈ ఇయర్ ట్రై చేయబోతున్నా. లాస్ట్ ఇయరే ట్రై చేద్దాం అనుకున్నా, బట్ లాస్ట్ ఇయర్ కూడా నేను సేమ్ ఇదే టైంకి ఫీనిక్స్ ట్రావెల్లో ఉన్నా. సో ఫీనిక్స్ ట్రావెల్ చేసి టూసాన్కి వెళ్ళి మళ్ళీ నేను టూసాన్లో మాకు చాలా ఫేమస్గా ఒక టాకోబెల్ డ్రాప్ అని ఉంటుంది. ఎవ్రీ ఇయర్ midnight 12 AM టాకోబెల్ డ్రాప్ ఉంటుంది. సో దానికైతే వెళ్ళాను అనమాట. సో అందుకే లాస్ట్ ఇయర్ మిస్ అయ్యా. అందుకు ఇంకా ఈ ఇయర్ ఖచ్చితంగా ట్రై చేద్దాము. ఎందుకంటే ఈ ఇయర్ ఎక్కడికి బయటికి వెళ్ళట్లేదు. ఫైర్ వర్క్స్ అవన్నీ కూడా చాలా ఉన్నాయి బయట, కానీ ఎందుకులే అవాయిడ్ చేద్దామని ఇంకా వెళ్ళట్లేదు మేమైతే బయటికి. సో మనం ఇంట్లోనే ఎంజాయ్ చేద్దాం గైస్. స్ట్రేంజర్ థింగ్స్ ఫైనల్ ఎపిసోడ్ కూడా చూసేసాం. యాక్చువల్లీ చాలా మిక్స్డ్గా ఉంది నాకైతే రియాక్షన్. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అలాంటి ఎండింగ్ ఉంటుంది అని. బట్ ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ అన్నట్టు డైరెక్టర్ వాళ్ళు కొంచెం డిఫరెంట్గా తీసినట్టున్నారు. సో ఇట్స్ ఫైన్, బట్ వాట్ ఎవర్. అదైతే ఫైనలీ 5 seasons కంప్లీట్ చేసేసాము. ఇట్స్ వెరీ నైస్. అండ్ ఇప్పుడైతే మనం గ్రేప్స్ ట్రై చేయబోతున్నాం, గ్రేప్స్ తినబోతున్నాం అండర్ ద టేబుల్ కింద కూర్చొని. సో బేసిక్లీ ఈ బిలీఫ్ ఏంటంటే టేబుల్ కింద కూర్చొని మనం 12 grapes తినాలి, ఈచ్ సిగ్నిఫైయింగ్ one month ఆఫ్ ద ఇయర్. సో ఒక్కొక్క గ్రేప్ ఒక్కొక్క మంత్కి సంబంధించినట్టు మనం ఒక్కొక్క విష్ చేసుకొని ఒక్కొక్క గ్రేప్ తింటూ ఉండాలన్నమాట. సో ఒక్కొక్క విష్ మనం తింటూ ఉంటే అది మనకి మేనిఫెస్ట్ అవుతుంది అన్నట్టు, ఈ ఇయర్లో మొత్తం జరుగుతాయని ఒక నమ్మకం అనమాట. సో అందుకు నేను 12 grapes అయితే వాష్ చేసి పెట్టేసుకున్నా. సో ఇదైతే నేను తినబోతున్నా. ఇక్కడ ఒక టేబుల్ ఉంది, సో ఆ టేబుల్ కింద కూర్చొని తినబోతున్నా అండ్ మీకు చూపిస్తాను. సీ యూ ఆల్ అగైన్ ఇన్ 10 minutes. విచిత్రంగా ఉంది నాకైతే. అయింది. 1 minute to go. ఫైనలీ గైజ్ నేనైతే టేబుల్ కింద కూర్చున్నా. మా ఇంట్లో ఉన్న టేబుల్ ఇదే. సో టేబుల్ కింద కూర్చొని సెట్ అయి కూర్చున్నా. టైం అయితే 11:59 అవుతుంది గైజ్. ఇది మా టూసాన్ టైం. టూసాన్ అండ్ డాలస్కి కూడా మళ్ళీ 1 hour టైం డిఫరెన్స్ ఉంటుంది. సో 11:59 గ్రేప్స్ రెడీగా ఉన్నాయి. అండ్ ఆల్సో నేను ఫోన్లోనే అన్నీ నోట్ చేసి పెట్టుకున్నా, నా 12 wishes అన్నీ. సో ఫోన్లో చూస్తూనే నేను ఆ 12 wishes కోరుకుంటూ ఈ 12 grapes తినేస్తా. ఓకే గైస్, 12 అయింది. హ్యాపీ న్యూ ఇయర్ గైస్. హ్యాపీ న్యూ ఇయర్ అక్క. హ్యాపీ న్యూ ఇయర్ కావ్య. సేయింగ్ ఏంటంటే ఇది 1 minute-లోనే అన్ని 12 తినాలి అని. నా వల్ల 1 minute-లో 12 తినలేను గైస్. నేను అసలు స్లో ఈటర్.
Okay. ఇక్కడ గ్రేప్స్ కూడా చాలా పెద్ద పెద్దగా ఉంటాయి గైస్. ఒక గ్రేప్ మనం 3 తిన్నట్టు. పూజ కావాలా మమ్మీ మాట్లాడుతుంది. సో వీడియో కాల్ చూపిస్తుంది గైస్. Done guys 12 grapes తినేసా. Yay. ఫైనలీ ఇయర్ చేశాను. సో ఇయర్ అంతా మంచి స్టార్ట్తో మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా ఒక వెరీ సక్సెస్ఫుల్, హెల్దీ, వెల్దీ అండ్ అ వెరీ గుడ్ న్యూ ఇయర్ ఉండాలని అందరికీ కోరుకుంటున్నా. అందరికీ జై శ్రీరామ్. అండ్ మనమైతే మంచి స్టార్ట్తో స్టార్ట్ చేస్తున్నాం. యాక్చువల్లీ ఏమైందంటే నేను డిన్నర్ చాలా హెవీగా చేశాను, చాలా కష్టపడి 12 గ్రేప్స్ అయితే తినేసిన. సో ఎస్, హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీబడి అగైన్. మన న్యూ ఇయర్ అయితే ఆబ్వియస్లీ ఉగాదియే గైస్. సో మనం మంచిగా ఉగాదిని సెలబ్రేట్ చేసుకుందాం. ఇదైతే మనం సెలబ్రేట్ చేసుకుంటాం, బట్ యా అంతే, ఇంతవరకే. సో ఆల్ రైట్ గైస్, బాయ్. ఈ రోజుకి ఇదే వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ సీ యూ ఆల్, బాయ్. తగులుతుంది గైస్.